హాయ్ అండి. చాలామంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే కట్ చేస్తాం, కానీ లైనింగ్ బ్లౌజ్ జాయిన్ చేస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇలాంటి డిజైన్ వస్తే మాత్రం అర్థమవుతుంది, డిజైన్ క్రాస్గా వస్తే అది క్రాస్ కటింగ్ అని. బట్ ఇలా ప్లెయిన్గా వస్తే అప్పుడు ఏం చేయాలి? డిజైన్ అనేది క్రాస్గా ఉంటే అది క్రాస్ కటింగ్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్గా వస్తే అస్సలు అర్థం కాదు. నేను ఇక్కడ ఒక ఐడియా షేర్ చేస్తాను చూడండి. మీకు అర్థం కావడానికి ఇక్కడ 2 డిఫరెంట్ చాక్ పీసెస్ యూస్ చేశాను నేను. ఇక్కడ పింక్ లైన్స్ ఏమో క్రాస్ కటింగ్ అన్నమాట. ఇలా వేళ్ళతో లాగినప్పుడు సాగినట్లు అవుతుంది, అది క్రాస్ కటింగ్ అనమాట. అండ్ బ్లూ కలర్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనమాట. స్ట్రైట్గా ఉంది అని అర్థం. చూసారా? ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈ ఐడియా షేర్ చేయండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. డిజైన్ క్రాస్గా ఉంది, తొందరగా అర్థమవుతుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. నేను ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ పైన చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ జాయిన్ చేశాను కాబట్టి మనకు అంత క్లియర్గా అర్థం అవ్వట్లేదు. పింక్ ఏమో స్ట్రైట్, బ్లూ ఏమో క్రాస్ కొద్దిగా సాగుతుంది. ఆల్రెడీ జాయిన్ చేశాను కాబట్టి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈజీగా ఫ్రిల్స్ పెట్టడం ఎలా అని వీడియో యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.